భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్రంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ను విజయలక్ష్మి వరిస్తుందనే ధీమా కనబడుతున్న 4వ రోజు పిచ్ స్పందన చూసిన అభిమానులు కంగుతిన్నారు. తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసిన ఇరు జట్లు రెండో ఇన్నింగ్స్ నుంచి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్ను భారత్ 4వ రోజు 292 పరుగులకు ఆల్అౌట్ చేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రీజ్లో నిలబడాలంటేనే భయపడే పరిస్థితి కనిపించింది. లక్ష్యం భారీగా లేకపోయినా భారత్ మాత్రం లక్ష్య ఛేదనలో తడబడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, అలాగే సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్, కెప్టెన్ గిల్, నైట్ వాచ్మెన్ ఆకాష్ దీప్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఇప్పుడు భారం మొత్తం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పైనే ఉండడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే తొలి ఇన్నింగ్స్లో ఈ జోడీ భారత్ను ఆదుకుంది. స్వల్ప పరుగుల వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ భారత్ను ఆదుకున్నారు. అయితే ఇక 5వ రోజు మ్యాచ్ రసవత్రంగా సాగే అవకాశాలు కనబడుతున్నాయి. విజయానికి భారత్కు 135 పరుగులు కావాల్సి ఉండగా ఇంగ్లాండ్కు 6 వికెట్లు కావాల్సి ఉంది. క్రీజ్లో చేజ్ మాస్టర్లు పంత్, రాహుల్ ఉండడం భారత్కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అయితే మొదటి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ బౌలింగ్ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. అయితే బైడెన్ కార్డ్స్ మరింత ప్రమాదకరంగా కనబడుతున్నాడు. జోఫ్రా ఆర్చర్, జైస్వాల్ వికెట్ తీసిన పరుగులు భారీగా ఇవ్వడంతో కార్డ్స్ చేతికి బంతి ఇచ్చాడు కెప్టెన్ స్టోక్స్. అయితే ఇక్కడ నుంచి చెలరేగిపోయాడు ఈ యంగ్ బౌలర్. ప్రస్తుతం భారత్ ముందు తక్కువ లక్ష్యమే ఉన్న బంతి ఇంకా కొత్తగా ఉండడం, స్వింగ్ కావడం కంగారు పెట్టే అంశంగా కనిపిస్తూ ఉంది. అయితే రాహుల్ 32 పరుగులతో క్రీజ్లో ఉండగా పంత్ బ్యాటింగ్ ప్రారంభించాల్సి ఉంది. పంత్ తన సహజ ఆట తీరుతో ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచితే కేఎల్ రాహుల్ తన డిఫెన్స్తో మ్యాచ్ను భారత్ వైపు తిప్పడం పెద్ద మ్యాటరే కాదు. బంతి పాతబడే వరకు భారత్ కాస్త జాగ్రత్తగా ఆడితే మాత్రం ఫలితం అనుకూలంగా ఉండే సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి. అయితే భారత్కు పంత్, రాహుల్, జడేజా, నితీష్ రెడ్డి, సుందర్ బ్యాటింగ్లో ఉండడంతో ఆందోళన లేకపోయినా 4వ రోజు ఇంగ్లాండ్ బౌలర్ల పోరాటం భయపెట్టింది. ఏది ఎలా ఉన్నా తొలి గంట లార్డ్స్ టెస్ట్లో 5వ రోజు కీలకం కానుంది. అనుభవజ్ఞులే క్రీజ్లో ఉండడంతో లక్ష్యం పెద్ద మ్యాటర్ కాదనేది అభిమానుల నమ్మకం. కానీ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండడం ఒకవైపు కలవరపెడుతుంది. మొదటి ఇన్నింగ్స్లో జట్టును ఆదుకున్న రాహుల్, పంత్ రెండో ఇన్నింగ్స్లో కూడా ఆదుకోవాలని అభిమానులైతే కోరుకుంటూ ఉన్నారు.